ఏంటో దాన్ని భోజనం చేస్తారా? తీసుకొస్తా, ఎన్నో ఉండండి. ఎవరైనా వ్యక్తి చనిపోతే ఎప్పుడు కలవని వ్యక్తులు కూడా ఒకసారి చివరి చూపుకై వెళతారు. ఇక ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ ఎంతో రోదనలతో ఏడుస్తుంటారు. అక్కడ టైం గడిచే కొద్దీ పక్కన వాళ్ళందరూ ఇక టైం అవుతుంది, తొందరగా శ్మశానానికి తీసుకువెళ్దాం అంటారు. కానీ నిజం చెప్పాలంటే ముఖ్యంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు చనిపోయిన వ్యక్తిని చూస్తూ ఇంకా కొంచెం సేపు ఉంటే చాలా బాగుంటుంది అంటూ మనసులో ఎంతో బాధతో తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ అమెరికాలోనే ఏ కువైట్లోనూ వెళ్ళలేదు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో లేదా 10 సంవత్సరాల్లో కలవడానికి మళ్ళీ వస్తారనుకోవడానికి, ఇప్పుడు చూడకపోతే మళ్ళీ ఎప్పుడు చూడలేము అని ఎంతో బాధతో కృంగిపోతుంటారు. ఆ బాధను ఎవరికి చెప్పుకున్నా తీరేది కాదు. ఎందుకంటే ఒకరి బాధ మరొకరికి తేలికగా ఉంటుంది, ఇంక్లూడింగ్ పక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్య కానీ భర్తకు కానీ. అందుకేనే పరమేశ్వరుడు నేను పడే సంతోషం బాధ అన్నిటినీ సగభాగం నీకు ఉండాలని తన సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు. ఇలాంటి బాధలను మేము కూడా ఫేస్ చేశాం కాబట్టి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ